పింగళ నాగుడు అనే మునికుమారుడికి ఆ యజ్ఞంలో చిన్న ఆర్తిజ్వం ఒకటి ఇచ్చారు. అతని యువకుడు, పండితుడు, శివభక్తి కలవాడు, నిజాయితీ గల సాధకుడు, అన్నింటినీ మించి వినయశీలి. అతనికి పరిస్థితంతా చిత్రంగా కనిపించింది. అసలీ యజ్ఞమే విచిత్రమైనదిగా ఉంది. యజమాని బ్రహ్మచారి, అది చాలక అధ్వర్యుడు యతి. యతి అంటున్నారాయన్ని, ఏం యతో ఏం లోకమో. ఒక దండక మండలాలు లేవు, ఒక కాషాయమే కట్టాలనే నియమం లేదు. అంతెత్తున జటలు, బారేడు గడ్డాలు, పోని ప్రణవస్మరణైనా సరిగ్గా చేస్తున్నట్లు కనబడదు. ఇవాళేదో కాసేపు అనుష్ఠానమేదో చేసినట్టు కనిపించాడనుకుంటే అంతలో పిల్ల మూకలన్నీ పోగేసుకుని వెర్రి హాస్యాలు ఆడుతూ ఉంటాడు. ఇన్ని చేస్తే చేశాడు, చివరకు కుక్కల్ని ముట్టుకుంటాడు. ఇదేమి కర్మమో గాని ఇంతమంది మునీశ్వర్లు, స్మృతికర్తలు ఉన్నారు. స్నానం చేయకుండా యజ్ఞశాలలోకి వస్తావేమయ్యా అన్న పాపాన పోరు కదా. పోయి